భూటాన్ దేశం జీడిపిలో గాని, ఎగుమతుల విషయంలో కానీ, రక్షణ రంగ విషయంలో కానీ, టెక్నాలజీ పరంగా కానీ భారత్ తో పోటీ పడలేదు. పోటీ పడే అవకాశం కూడా లేదు. కానీ ఈ దేశ రాజు జిగ్మే కేసర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ విశేషమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే 4 సార్లు ఆయన్ని కలిశారు. ఈ ఏడాదిలో నరేంద్ర మోడీ ఎన్నిసార్లు అమెరికా అధ్యక్షుడిని కూడా కలవలేదు. చివరికి రష్యా అధినేత పుతిన్ తో కూడా భేటీ కాలేదు. అంత చిన్న దేశానికి రాజైన జిగ్మే కేసర్ కు మోడీ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది అంతుపట్టకుండా ఉంది. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భూటాన్ లోనే పర్యటించడం విశేషం. వాస్తవానికి భూటాన్ తో భారత వాణిజ్యం తక్కువే ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా మోడీ జిగ్మే కేసర్ భేటీ అయినప్పుడు పొరుగు దేశాల సహకారం కోసం మాత్రమే అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీరిద్దరి భేటీల వెనుక ఏదో ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సిలిగురి కారిడార్ ను చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉంది. 22 కిలోమీటర్ల ఇరుకైన మార్గంలో ఉంటుంది. కాకపోతే ఇది భారతదేశంలోనే 7 ఈశాన్య రాష్ట్రాలు కలుపుతుంది. ఈ కారిడార్ కు 2 పక్కల నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి. దీనికి చివరన భూటాన్ ఉంది. 1975లో భారత్ లో విలీనం అయ్యే నాటికి సిక్కిం ఈ కారిడార్ కు ఉత్తరం వైపున ఉండేది. సిలిగురి ప్రాంతం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అది తక్కువ వెడల్పుతో ఉంటుంది కాబట్టి చికెన్ నెక్ అని పిలుస్తూ ఉంటారు. అయితే చికెన్ నెక్ గా రూపొందిన ఈ దారిని గోట్ నెక్ గా మార్చుతామని వార్తలొస్తోంది. ఇందుకోసం భూటాన్ సహాయం భారత్ కోరినట్టుగా సమాచారం. అందువల్లే నరేంద్ర మోదీ వరుసగా భూటాన్ లో పర్యటిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. చికెన్ నెక్ ను సవాలు చేస్తూ చైనా ఇటీవల ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులకు సంబంధించి నిర్మించడం మొదలుపెట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్, నేపాల్ లో ఇతర వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనివల్ల భారత్ కు భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు తప్పవు. దానిని గుర్తించే ముందుగా భారత్ చికెన్ నెక్ దానిని విస్తరించే పనిలో పడింది. దీనిని గోట్ నెక్ గా మార్చి ఈశాన్య రాష్ట్రాలలో సరికొత్త గ్రోత్ కి కారిడార్ గా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా చైనా చెక్ పెట్టాలని నరేంద్ర మోదీ ఇందులో ఆలోచన చేస్తూ భూటాన్ రాజుతో వరుసగా భేటీ అవుతున్నారు.